హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ లాజిక్ తెలుగు ఛానల్. ఈ రోజు మన వీడియోలో బబ్సూట్ ట్యుటోరియల్ పార్ట్ 5 దీంట్లో ప్రాక్సీ హిస్టరీ గురించి చూడబోతున్నాం. ప్రాక్సీ హిస్టరీలో ఉండే ఫిల్టర్స్ ని ఎలా యూజ్ చేసి మనకు కావాల్సిన రిక్వెస్ట్ రెస్పాన్సెస్ మటుకు ఫిల్టర్ చేసుకోవడం ఎలా అనేది నేను డీటెయిల్ గా చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. ఇక్కడ చూస్తే ప్రాక్సీ హిస్టరీలో ఆల్రెడీ నేను చాలా ట్రాఫిక్ ని జనరేట్ చేసి పెట్టాను. ప్రాక్సీ హిస్టరీ అంటే ఏంటో చూద్దాం. మనం వెబ్ బ్రౌజర్లో బబ్సూట్ యొక్క ప్రాక్సీ ఎనేబుల్ చేసి ఆ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఏమైతే ట్రాఫిక్ ని బ్రౌజ్ చేస్తామో, ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఫాక్సీ ప్రాక్సీ ద్వారా బబ్ ప్రాక్సీని ఎనేబుల్ చేసుకున్నాను. సో ఈ బ్రౌజర్ నుంచి ఏమైతే రిక్వెస్ట్ రెస్పాన్స్ వెళ్తుందో ఆ డేటా మొత్తం బబ్సూట్ లో లాగ్ అయి ఉంటుంది. ఎక్కడంటే ఈ ప్రాక్సీ హిస్టరీలో లాగ్ అయి ఉంటుంది. మీరు ఏదైనా ఒక రిక్వెస్ట్ ని కనుక రెస్పాన్స్ కనుక చూడాలనుకున్నారంటే ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి చూడొచ్చు. ఏదైనా రిక్వెస్ట్ ని కనుక మాడిఫై చేశారంటే ఆ మాడిఫైడ్ రిక్వెస్ట్ అనేసి, మాడిఫై చేయకుంటే అన్మాడిఫైడ్ రిక్వెస్ట్ అని అది స్పెసిఫికేషన్ చేసి కూడా చూపిస్తుంది. సో ఈ ప్రాక్సీ హిస్టరీలో ఏమేమి డేటా ఉందనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే డొమైన్ నేమ్ ఉంది, ఏ మెథడ్ తో ఆ రిక్వెస్ట్ ట్రిగర్ అయింది, ఆ రిక్వెస్ట్ యొక్క యూఆర్ఐ ఏంటి, మళ్ళా దాంట్లో పారామీటర్స్ ఉన్నాయా లేదా. ఈ టిక్ మార్క్ ఉండేటన్ని చూసారంటే పారామీటర్స్ ఉన్నాయని, టిక్ మార్క్ లేని దానికి పారామీటర్స్ లేవని. పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూసారంటే గెట్ రిక్వెస్ట్ ఉంది. ఈ గెట్ రిక్వెస్ట్ లో చూస్తే యూఆర్ఐ లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్లయింట్ అని ఉంది కదా, దీన్ని పారామీటర్ అంటారు, ఇది వాల్యూ అని అంటారు. సో ఈ విధంగా దీంట్ని పారామీటర్స్ అని అంటారు. సో ఈ పారామీటర్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది. అదే నెక్స్ట్ వన్ చూసారంటే ఇక్కడ ఎడిటర్ అని ఉంది. మనం ఇందాక చెప్పినట్టుగా మాడిఫై చేశారా లేదా అనేది ఐడెంటిఫై చేసేదానికి యూజ్ చేయొచ్చు అనేసి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను, సో సైన్ అవుట్ చేస్తాను ఇక్కడ నుంచి. సో మళ్ళీ సైన్ ఇన్ ఇద్దాం. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5 లాగిన్. సో ఇక్కడ రిక్వెస్ట్ ఇంటర్సెప్ట్ అయింది. ఇది ఒరిజినల్ రిక్వెస్ట్. దీంట్లో మనం ఏదైనా మోడిఫికేషన్ చేసామంటే దాన్ని మోడిఫైడ్ రిక్వెస్ట్ అని అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి 1 2 3 4 5 ని తీసేసి అడ్మిన్. సో ఇంకా రిక్వెస్ట్ ని ఇంటర్సెప్ట్ ఆఫ్ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారంటే ఒకటే ఒక దానికి టిక్ మార్క్ ఉంది. ఈ ఎంటైర్ హిస్టరీలో ఒకే ఒక దానికి టిక్ మార్క్ ఉంది. సో దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఎడిటర్ అనే దాని మీద క్లిక్ చేశారంటే ఎడిటర్ ఐటమ్స్ అన్నింటినీ చూపిస్తుంది. సో ఇక్కడ పోయేసి మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఎడిటర్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. సెపరేట్ ట్యాబే వచ్చింది. సో ఇది ఒరిజినల్ రిక్వెస్ట్ 1 2 3 4 1 2 3 4 5. ఇక్కడ ఎడిటర్ రిక్వెస్ట్, ఇక్కడ అడ్మిన్ అనేసి, ఇక్కడ అడ్మిన్ అని ఉంది. సో దాని యొక్క రెస్పాన్స్. సో ఈ విధంగా మనం దీని యొక్క ప్రాక్సీ హిస్టరీని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ హోస్ట్ మీద క్లిక్ చేద్దాం. హోస్ట్ మీద కాదు, ఇది ఆర్డర్ గా ఉండేదానికి ఈ హ్యాష్ మీద క్లిక్ చేస్తే 1 2 3 అని అవుతుంది. ఈ హోస్ట్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అది అరేంజ్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూద్దాం. చూసారు నంబర్లు అన్ని 222 నుంచి 222 226 230 అని ఉంది. కానీ యూఆర్ఎల్ చూసారంటే ఫస్ట్ ఏ https:// తర్వాత ఏ accounts.google.com AdSense, సో ఏ ఆల్టరో మ్యూచువల్, బి ఈ మాదిరిగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అరేంజ్ అయింది. సో మళ్ళీ హ్యాష్ క్లిక్ చేద్దాం. ఇంకా ఏం పారామీటర్స్ ఉన్నాయో చూద్దాం.
ఇక్కడ చూస్తే స్టేటస్ ఉంది. స్టేటస్ అనేది మనకి ఏం రెస్పాన్స్ కోడ్ వచ్చింది దాన్ని బట్టి. ఇక్కడ లెంత్, కంటెంట్ యొక్క లెంత్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ అది ఏం టైప్ ఆఫ్ ఫైల్, అది HTML ఫైలా, JSON ఫైలా, లేదంటే ఏం ఫైల్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఎక్స్టెన్షన్స్ చేసామా, లేదంటే టైటిల్ ఏంటి అనేసి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ ఫిల్టర్స్ యూజ్ చేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మటుకు ఎలా ఫిల్టర్ అవుట్ చేసుకునే చూద్దాం. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ షో ఓన్లీ ఇన్ స్కోప్ ఐటమ్స్. మనం టార్గెట్ స్కోప్ లో కనుక యాడ్ చేస్తే ఆ స్కోప్ లో ఉండే ఐటమ్స్ మటుకు ఇక్కడ మనకు చూపిస్తుంది. సో హైడ్ ఐటమ్స్ వితౌట్ రెస్పాన్సెస్, దీన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే, సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ కి మనకి రెస్పాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ ఏం లేదు. చూద్దాం ఒకసారి ఏదైనా రిక్వెస్ట్ ఉన్నాయి రెస్పాన్స్ లేకుండా. మన దాంట్లో అయితే ఏమీ లేవు. సో నార్మల్గా మీరు పెన్ టెస్ట్ చేసేటప్పుడు మీరు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఉంటాయి, కానీ దాంట్లో కొన్ని రిక్వెస్ట్ వెళ్తాయి కానీ రెస్పాన్సెస్ రాకుండా ఉంటాయి. సో ఈ ట్యాబ్ అనేది ఉండదు దాంట్లోకి. అలాంటి రిక్వెస్ట్ ని ఫిల్టర్ అవుట్ చేసుకునేదానికి ఈ ఫిల్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే షో ఓన్లీ పారామీటరైజ్డ్ రిక్వెస్ట్. సో ఇందాక మనం పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసారంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, కొన్ని పారామీటర్స్ స్కిప్ అయిపోయాయి. 9, 10, 11, 12 అంతా లేవు. ఇక్కడ ఓన్లీ ఏ రిక్వెస్ట్ లో కనుక పారామీటర్స్ ఉన్నాయో దాంట్లో మటుకే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే పారామ్స్ కూడా టిక్ అయింది, అంటే పారామీటర్స్ ఉండే రిక్వెస్ట్ అన్నింటిని మటుకే చూపిస్తుంది. ఇది మీరు బగ్ బౌంటీ లేదంటే వెబ్ పెన్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు XSS SQL అంతా చెక్ చేసేదానికి పారామీటర్స్ కావాలి. సో ఆ పారామీటర్స్ ఉన్న రిక్వెస్ట్ మటుకు ఫిల్టర్ అవుట్ చేసుకోవాలంటే ఈ ఫీచర్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అన్టిక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, ఫిల్టర్ బై సర్చ్ టర్మ్. ఇది మీకు ప్రో అకౌంట్ ఉంటే వర్క్ అవుతుంది. నార్మల్ గా మనం మొత్తం దాంట్లో సర్చ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఒక క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే స్ట్రింగ్ ని బట్టి మొత్తం రిక్వెస్ట్ రెస్పాన్స్ ని కూడా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మైన్ టైప్స్ బేస్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు HTML ఫైల్స్ చూపించాలంటే నేను HTML ఫైల్స్ నాకు వద్దు, ఓన్లీ స్క్రిప్ట్, XML, CSS ఫైల్స్ బట్టి చూపించమని ఫిల్టర్ చేశాను. సో దానివల్ల ఎఫెక్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారంటే 1, 2 కనపరాలేదు, 3, 4, 5 అంతా ఉంది. సో దీని యొక్క URI చూసారంటే ఇక్కడ ఎక్స్టెన్షన్, దీంట్లో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ చూస్తే, సో ఇక్కడ చూసారంటే .html ఉండే రిక్వెస్ట్ తప్పక మిగతా అన్ని రిక్వెస్ట్ ని రెస్పాన్సెస్ ని మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దాన్ని ఉల్టా చేద్దాం, ఇవన్నీ అన్టిక్ చేద్దాం, ఓన్లీ HTML మటుకు పెడదాం. డిఫరెన్స్ కనిపిస్తుంది మీకే. ఇక్కడ మన ఫిల్టర్ ప్రకారం మనకి స్క్రిప్ట్, CSS అనే ఫైల్స్ అన్నిటిని ఎక్స్ట్రూడ్ చేశాయి. ఏ అయితే ఎక్స్టెన్షన్స్ HTML ఉందో, ఏమేమి ఎక్స్టెన్షన్స్ లో HTML, ఇమేజెస్, ఫ్లాష్ ఇలాంటి ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని ఉన్నాయో ఆ అన్ని రిక్వెస్ట్ ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూద్దాం మనం. URL లో చూసారంటే గిఫ్ ఉంది, ఇవన్నీ ఇమేజ్ ఫార్మాట్స్, JPG, GIF, .txt, .jsp ఇలా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు కొంచెంలో చూపిస్తాను. ఇక్కడ చూసారంటే .htm అని ఉంది, సో index.htm. సో ఈ విధంగా మనం కావాల్సిన మైన్ టైప్ ప్రకారం మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం చేసిన మోడిఫికేషన్స్ వల్ల కొన్ని ఫిల్టర్లు అయ్యంతా రీసెట్ అయిపోయాయి. సో దానికి రీసెట్ చేంజెస్ అని, రివర్ట్ చేంజెస్ అని ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ షో ఓన్లీ JSP, ASPX.ASP అనే ఫైల్స్ ఉన్నాయి. సో దీని కనుక మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ చూస్తే మనకి చాలా రిక్వెస్ట్ కనపడకుండా పోయాయి. సో మనకి ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం చేసిన దానికి ఎఫెక్ట్. ఇక్కడ చూస్తే అన్ని .jsp index.jsp అనే ఈ ఎక్స్టెన్షన్స్ ఉండే ఫైల్స్ మనకి ఇక్కడ లిస్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు దాన్ని అన్టిక్ చేద్దాం. నెక్స్ట్ ఫిల్టర్ ఇక్కడ చూసారంటే ఏ రిక్వెస్ట్ అయితే 200 రెస్పాన్స్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ మటుకే మనం చూడాలనుకుంటున్నాం. దానికి మిగతా అన్ని అన్టిక్ చేసి ఓన్లీ 2xxx పెట్టండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా మీ లిస్ట్ లో చూడొచ్చు చాలా రిక్వెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ 204, 200 అనే ఈ రేంజ్ లో ఉండే రిక్వెస్ట్ మటుకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఈ విధంగా మనం బబ్సూట్ లోని ప్రాక్సీ హిస్టరీ యొక్క ఫిల్టర్స్ యూజ్ చేసి మన యొక్క రిక్వెస్ట్ రెస్పాన్సెస్ మనకి ఏ రిక్వెస్ట్ కావాలి ఏ రెస్పాన్సెస్ కావాలో దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ప్లస్ మనకి కావాల్సినట్టుగా మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా బబ్సూట్ లో ఇచ్చాయి. ఇక్కడ చూసారంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా రాయొచ్చు. ఫిల్టర్ బై సర్చ్ టైం ఉంది కదా, ఇక్కడ చూసే ఫిల్టర్ బై అనోటేషన్ అని ఉంది. షో ఓన్లీ కమెంటెడ్ ఐటమ్స్, మనం ఏదైనా ఒక ఐటమ్ ని కమెంట్ చేసినా లేదంటే హైలైట్ చేస్తే అది మటుకు కనపడేటట్టుగా, లేదంటే మనం ఇక్కడ చూస్తే ఏదైనా మనం స్పెసిఫిక్ మల్టిపుల్ పోర్ట్స్ లో లిసన్ అవుతున్నట్టయితే మనకి ఏ స్పెసిఫిక్ పోర్ట్ లిసన్ అవుతుందో దాని యొక్క ట్రాఫిక్ కావాలంటే దాన్ని ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బబ్సూట్ ప్రాక్సీ హిస్టరీని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన యాక్షన్స్ ని పర్ఫామ్ చేసుకోవచ్చు, లేదంటే మనం బ్రౌజ్ చేసిన డేటాని చూసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.